వచ్చి పులి కూర్చుంటుందా అమ్మ ఎట్లా రాదు. ఆయన ముందర వచ్చి కూర్చుంటామా పులి పులే సింహం సింహమే అది అదోసారి వాళ్ళే అన్నారు పులి అని. అదే అదే రారు అంటున్నాం కదా మేము రాము రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ మీద ఉన్నంతసేపు రాము ఏ ఒక్కరు కూర్చొని వస్తాం మేము 100% రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. ఇంతకు మించి ఏం కాదు. దాని భయం అన్నారు మేము సిగ్గుపడుతున్నాము ఆ కుర్చీకి అరుగుని కావాలని సిగ్గుపడుతున్నాము ప్రేమ్ గాంధీ గారు డైరెక్ట్ చెప్తారు రాము అనేది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా సరే ఎవరున్నారు కాకపోతే రాజీనామా చేయండి ఎల్లోపీకి. ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా రావాల్సిన బాధ్యత definitely గా విమర్శించేవాడిని కార్యకర్తగా ఆయన వ్యక్తిగతంగా చెప్తున్నాడు కాబట్టి మనం నేను ఏం కామెంట్ చేయలేకపోతున్నా. అది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు. అనుభవమైనటువంటి నాయకుడు ప్రజల పక్షాన మాట్లాడుతున్న కేసీఆర్ ఇప్పుడు కూడా రాను అప్పుడు రాను. మొన్న ఏమంటుండు ఇక నేను చేస్తే చిన్నగా చేయను పెద్దగా చేస్తా అంటాడు. ఆ పెద్దగా అసెంబ్లీలో చేయమన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు చేశాక చిన్నగా అదే 10 ఏళ్ళు సర్వనాశనం చేసి కొత్తగా ఇగో అన్న నేను ముఖ్యమంత్రి ఏదలుచుకున్నట్టు నేను దిక్కిన మాట వాస్తవం. నాకు తప్పైపోయింది. నేను చిన్నోని వయసులో అనుభవంలో నీవు వచ్చేదాకా కాదు ప్రధాన ప్రతిపక్ష నాయకునివి కాబట్టి నువ్వు రావాలి అన్న తప్పైంది. అరే వయసు కాదా ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలి. అరే ఎవడైతే ఉన్నాడా ముఖ్యమంత్రి అన్నాడు కదా. నీవు అనరాని మాటలు చేయరాని అవమానాలు చెడ్డీలో తొండలు చెప్పండి చెడ్డీలో తొండలు వస్తారా బట్టలిప్పి కొడతాడా అండి రేవంత్ రెడ్డి గారు బట్టలిప్పి కొడతాడండి. అట్లా అంటే ఓకే ముఖ్యమంత్రి క్షమాపణ అడుగుతున్నారు కదా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు యావత్ మీడియాకి క్షమాపణ చెప్పాలి. ఆయన వరంగల్లో మాట్లాడుకుంటూ మీడియాని 100 కిలోమీటర్ల గోతి తీసి పాతేస్తారు. ప్రయోజనాలు దెబ్బతీస్తారో అట్లేం చెప్పలేదు సార్. అట్లే మీడియాని మాత్రమే సంబోధించిండు ఆయన. మీడియాని మాత్రమే సంబోధించాడు. కేసీఆర్ గారు రాజనీతిజ్ఞుడు అండి. ఏం మాట మాట్లాడాలి ఏం మాట మాట్లాడొద్దు ఎవరిని ఏమనాలి ఎవరిని ఏమనొద్దు బాగా తెలిసిన ఏదైతే తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కొన్ని మీడియా సంస్థలే అన్నారు అంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అందరిని అనలేదు కదా. బీఆర్ఎస్ నాయకులనే కదా అన్నారు. తెలంగాణ ప్రజలందరినీ అనలేదు కదా ఆయన. సరే ఓకే అట్లా అన్నారు కదా. రాహుల్ గారు అనే ఒక రాహుల్ గారు అనే ఒక రిపోర్టర్ ని ఎంత అసభ్యంగా ఎంత చులకనగా మాట్లాడారు. రాహుల్ గారికి క్షమాపణ చెప్పండి. నిన్న కూడా అంతమందిలో ఏలనగా మాట్లాడారు రాహుల్. ఆయన అమ్ముడుపోయిన వ్యక్తి ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎంత ఆయన రాహుల్ గారి క్యారెక్టర్ మీద రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ఎంత మరి రాహుల్ మీద ఆరోపణ చేయలేదా నీ అనుకున్న మనుషులు అంటే ఆయన అమ్ముడుపోయిన మనిషి దాని అర్థం కొంత సమాచారం ఉంది కాబట్టి సమాచారం ఏ సమాచారం ప్రూఫ్ చేయండి చేస్తాం సార్ వచ్చినప్పుడు చేస్తాం రాహుల్ గారు 100% భోజనానికి కూడా రాలేదు తెలుసా. కేసీఆర్ గారు పిలిస్తే భోజనం చేయకపోమని చెప్తే భోజనానికి కూడా రాలే ఆయన. అంటే భోజనం చేస్తే కూడా ఆయన అమ్ముడు పోయిస్తున్నాడు. ఆయన నిఖార్సైన జర్నలిస్ట్ ఆయన మీద ఆరోపణ చేయకూడదు. ఆయన సెటరికల్ కేసీఆర్ గారు ఆయన ఒక వస్తువుగా వాడుకున్నాడేమో దాన్ని ఏ విధంగా మాట్లాడుకుంటే ఆయన మాట్లాడేటప్పుడు వాళ్ళ పార్టీ నాయకుల్ని మాట్లాడుకోవాలి సార్. అట్లా ఏ విధంగా జర్నలిస్టులు కాదు వాళ్ళ పార్టీ నాయకుల్ని మాట్లాడుకోవాలి. ఇట్లా పనిచేసే వాళ్ళని వాడుకోవాలి. డ్రైవర్ని మాట్లాడుకోవాలి. జర్నలిస్టులను అలా మాట్లాడడం తప్ప దాన్ని కూడా ఆయన సమర్థించట్లేదు. తప్పకని తెలంగాణ మీద అనుక్షణం కుట్రలు చేసే వాళ్ళ మీద ప్రస్తావన వచ్చినప్పుడు ఆ మాట్లాడారు. చేసినటువంటి ఆ తెలంగాణ మీద చేసినటువంటి ఆ కళ్ళు తాగిన ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేశారు ఆ సందర్భంలో చేశారు. ఆ సందర్భం అన్నారు ఒకవేళ ఒక్క సందర్భంలో కాదు జర్నలిస్టులను ఆయన ప్రతి సందర్భంలో ఏదో ఒకటి అనుకుంటానే వస్తున్నారు. అది అందరికీ తెలుసు. అంతకన్నా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఏం మారలేదండి. ఆయనేమో మాట్లాడడానికి ప్రశ్నిస్తూ భయపెట్టించాడు. ఈయన మాట్లాడాలంటే జడుచుకునేలా చేస్తున్నాం. లావులు తొండలేస్తాం మేము తొక్కుతాం మీ మేము కార్యకర్తలు పెట్టి కొట్టిస్తాం. చాలా క్లారిటీ కేసీఆర్ మాత్రమే అన్నాడు ఆయన. ఒకటే అండి పేద మించి దిగి తెలంగాణ సమాజం పొయ్యిలబడింది. అది మాత్రం ఖచ్చితంగా ఉంది పరిస్థితులు. ఇదే ఇంకా కొనసాగితే ప్రజా విప్లవం కూడా వస్తుంది తిరుగుబాటు కూడా వస్తుంది. ఈ రోజు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు ఏముందండి ఎవరైనా ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడారా చూస్తుండండి. మీరు ఇట్లనే బుల్డోజ్ చేసుకోండి. ప్రజా విప్లవం ఏం లేదు సార్ ఏం లేదు. 5 సంవత్సరాలు సుస్థిరంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నెక్స్ట్ టైం కూడా మేమే 10 సంవత్సరాలు మేమే ముఖ్యమంత్రి. ఇప్పిన ప్రభుత్వం కోతల ప్రభుత్వం ఇవన్నీ మనం రాసుకొని నేర్చుకొని బాగుంటది కానీ 10
సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పోయి- కాంగ్రెస్ పార్టీ అమ్మా, మీరు 15 ఒక్కటి- సంవత్సరం వద్దా సార్ అది శ్రవణ్ చాలా గారు, మీకు? అంటే Minimum 10 years. ఉండండి శాశ్వతంగా ఉండి మాకు లే, 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 వాళ్ళు 10 శ్రవణ్ years గారు, అన్నారు, వీళ్ళు కూడా 10 ఒక్క years. ముచ్చట- వాళ్ళు 9 ఇయర్సే లేదు ఒక ముచ్చట ఎవరన్నా పోలీస్ కమాండ్ కంట్రోల్ మీద పోయి ఎవరన్నా ఒక సీఎం పోయి పైన కూర్చుంటారా అండి? అది ప్రోటోకాల్. తప్పే ఎవరు ఉంది. చెప్పారు? ఎవరు చెప్పారు? అది ప్రభుత్వ కార్యాలయము తప్పే ఉంది కూర్చుంటే చిత్రం అండి. అది క్లాస్ ప్రభుత్వ కార్యాలయం అది. ప్రభుత్వ కార్యాలయం కాదు, ప్రోటోకాల్ తప్పది. నువ్వు ఎట్లా పోయి కూర్చో పైన? ఇది మంచిగా ఉంది ప్రభుత్వ రోజు కార్యాలయం పొద్దున్న 7 గంటల నుండి సమీక్ష 10 సమావేశం గంటలకి చేస్తారు. 1 వాళ్ళు గంట పర్సనల్ దాకా వాడుకుంటలేరు కదా. ఎందుకు నీకు లేదా? నీకు ఇల్లు లేదా? నీకు మినిస్టర్ నీకు సీఎం అంటే చేసే ఆఫీస్ పోలీసు వాళ్ళు అండర్ కంట్రోల్ పెట్టుకొని భద్రాద్రి రాముడికి మాత్రం కేసీఆర్ గారి మనవడు పట్టు వస్త్రాలు సమర్పించారు. అట్లెట్లా? అదే ప్రోటోకాల్. అట్లెట్లా? అదే ప్రోటోకాల్. అట్లెట్లా? ఖచ్చితంగా రాముడికి ఎవరైనా చిన్న పిల్లోడు తప్పు సార్ తప్పు తప్పు తప్పట్లా చిన్న పిల్లోడు తప్పు సార్ వాళ్ళకి తప్పు వాళ్ళకి కనీసం వాళ్ళకి ఎండోర్స్మెంట్ మినిస్టర్ పోవాలి కనీసం ఎండోర్స్మెంట్ మినిస్టర్ పోవాలి వినండి ఎవరు సార్ ఆయన మీ దాకా వస్తేనేమో వినండి, ప్రోటోకాల్, లేదు, వాళ్ళ దాకా లేదు, వస్తేనేమో వినండి, ప్రోటోకాల్. అది ప్రభుత్వ కార్యాలయం అది ఇక్కడ అధికారులు తానంతల తాను ముందుకు వస్తే అధికారులకు ఉండాలి దిమాకు. ఏం చేయాలి మరి మీ పాలనలో అధికారులకు అధికారుల లేదంటున్నారా కోసం ఏం చేయాలంటే అధికారులకు దిమాకు ఉండాలంటారు. పంపించిన మీకు ఎవరు పంపించిన మీకు? కొండ్రబే అని చెప్పిన కేసీఆర్ మరి గారు హిమాంశు గారిని ఎవరు పంపించారు సార్ పట్టు వస్త్రాలు ఎవరు పంపించారు? 100% మాకు హక్కు ఉందండి. ఏం హక్కు సార్? మా పిల్లల్ని దేవుని మొక్కే హక్కు కూడా మీరు తీసేస్తారా? తప్పు మీరు సార్ ఉట్టిగా సార్ అది పంపించారు. రాష్ట్ర మీరు ప్రభుత్వం ఉట్టిగా సార్ పంపించారు. ఇది రాష్ట్రం సార్ మీ మీరు ఇంటి ఉట్టిగా పంచాయతీ పంపించారు. కాదు ఇది విజయ్ గారు, ఇది మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉట్టిగా ఇది ఉట్టిగా మీ ఇంట్లో జరిగిన ఎవరినైనా పంపించారు. పంపించుకోండి ముఖ్యమంత్రి కుటుంబంలో ఉన్న వాళ్లకు పూజలు చేసే హక్కు అధికారం మీరు లేదా పూజలు అంటున్నా. చేసుకోండి, కానీ ఒక మరి ఏమైంది? సంప్రదాయబద్ధంగా ఒక హోదాలో ఉండి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన అంశాన్ని రాష్ట్ర మీరు ప్రతినిధులు వెళ్ళాలి ఇంక ఏదో ఒక అదే మంత్రి కదా, వెళ్ళాలి. ఏదో ఒక మంత్రి అవును వెళ్ళాలి. కదా. కనీసము ఆలయ అధికారులు అది పొరపాటు జరిగింది. అదే అవును కదా. కదా, అవును దాన్ని కదా. ఒప్పుకుంటలేరు కదా. లేలే, అవును మరి కదా. తిరుపతి రెడ్డి జరుగుతున్న అట్లా కాదు. ప్రోటోకాల్ ఏదో చెప్పాలి ఇప్పుడు. పట్టు వస్త్రాలు ఎవరైనా తిరుపతి రెడ్డికి జరుగుతున్న సమర్పించవచ్చు. ప్రోటోకాల్ ఎక్కడదో చెప్పాలి. ఆయనకు లాంగ్ మార్చులు ఈ మా బ్యాండ్ మేళతో మార్చుతో ఎందుకు ఇస్తున్నారు? ఆయన దేశం కోసం త్యాగం చేస్తున్నాడా, రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నాడా? ఎవరు సార్? ప్రోటోకాల్ మరి ఎవరు ఆయన తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి గారు. సార్ అన్న తరపున ఇదే పనిచేసి వేదిక ఇవ్వాలా? పైన చెప్పిన నేను మస్తుగా ఒక చెప్తున్నారు. నిమిషం. తిరుపతి రెడ్డి గారికి ఒక షాడో ముఖ్యమంత్రి అనే పేరు కూడా ఉంది. ఏం లేదు సార్ ఏం లేదు మేడం అదే ఇదే చెప్తున్నా, వేదిక పైన BRS చెప్పిన పాలన నేను జరిగింది, ఫ్యామిలీ ప్యాకేజీ, నో 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 జమ్మూ సార్ ఫ్యామిలీ ప్యాకేజీ అట్లేం లేదు మేడం ఆ రోజు ఒక అది అన్న, అది ఆ తమ్ముడు, బడిలో బాబాయ్ జరిగినటువంటి సంగతులు, ఎప్పుడు ఒక ప్రైవేట్ మనోడు కార్యక్రమం అందరూ కలిసి దోచుకుంటున్నారు దానికి ఈ కలెక్టర్ గారు హాజరైనారు ఆ రోజు ఆ యొక్క పాఠశాలకు తిరుపతి రెడ్డి గారు డొనేషన్ చేసారు దానికి డొనేషన్ చేసినప్పుడు ఆ విద్యార్థులు కలెక్టర్ నుండి కృతజ్ఞత ఫోటో భావంతో డొనేషన్ చేసినారు అంతే వాళ్ళు కలెక్టర్ కృతజ్ఞత డొనేషన్ భావంతో చేశారు అక్కడ వారి ప్రతి పర్సనల్ ఫండ్ల మీటింగ్లో నుంచి కూర్చుంటాడు, స్టేజ్ మీద దానికి కూర్చుంటాడు. వాళ్ళు డొనేషన్ ఇచ్చారు ఆ స్థానిక కార్పొరేటర్ వెనక కూర్చుంటారు, స్టేజ్ల మీదనేమో మంత్రుల పక్కన ఈయన కూర్చుంటాడు. ప్రతి సందర్భంలో జరుగుతుంది. ఆయన డొనేషన్ చేస్తే ఆయన ప్రోటోకాల్ కలెక్టర్ ఇస్తాడా? ఆ కలెక్టర్ గారు వచ్చేసారు అది సార్ మేడం అది బేసిక్ మేడం ఒక మనిషి డొనేషన్ చేసినప్పుడు ఒక కలెక్టర్ వచ్చి సార్ థ్యాంక్ యూ సార్ మీరు దీనికి డొనేషన్ చేసిరు అని చెప్పి గౌరవంగా donation తీసుకున్నప్పుడు చేసిండు? మీకు గౌరవం లేకుండా మాకు గౌరవం ఇవ్వద్దంటే నేనేం చేయాలి? డొనేషన్ చేసిన బ్యాండ్ ఆయన బాజా ఒక్కైనా తిరగరా? ఆ యొక్క పాఠశాల విద్యార్థులు వారిని గౌరవంగా తీసుకుపోయినారు దానికి ప్రోటోకాల్ కి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు లేలే, ఒక లేదు తిరుపతి రెడ్డి ఒక్క పేరు రాగానే పోలీసులు హైదరాబాద్ మనకి అయిపోయింది మొత్తం. గౌరవవందనమే ఇవ్వలేదు పోలీసులు విద్యార్థులు వారికి డొనేషన్ ప్రతి ఇచ్చినటువంటి అంశంలో దాతకి ఉందండి. దాతకి తిరుపతి రెడ్డి, వాళ్ళు షాడో గౌరవం